ఆస్ట్రానమీ దేవుడు ఏర్పాటు చేసిన సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదైతే, ఆస్ట్రాలజీ అన్నది మనిషి భవిష్యత్తును కనిపెట్టడానికి మానవుడు చేసే ప్రయత్నము. ఇది దేవుని చేత సమ్మతించబడింది గాదు. జ్యోతిష్కం అన్నది దేవుని చేత సమ్మతించబడింది గాదు అని ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం అనేది దేవుని చేత సమ్మతించబడింది. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశాలను మనకు తెలియజేయటం కొరకు, ముందుగానే తెలియజేయటం కొరకు ఆయన ఆకాశంలో కొన్ని సూచనలను కనబరచటం కోసం నక్షత్రాలను, నక్షత్ర మండలాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అదే మరొక సూచన ఏం జరిగిందంటే, ఇక్కడ 15వ అధ్యాయంలో మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. ఏమున్నాయంటే 7 తెగుళ్ళు. ఇక్కడ కూడా ఒక రాశి కనపడుతుంది. ఆ రాశి ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఎ కాన్స్టలేషన్ ఆఫ్ 7 స్టార్స్. 7 స్టార్స్. ఈ కాన్స్టలేషన్ ని 7 సిస్టర్స్ కాన్స్టలేషన్ అని కూడా అంటారండి. ఇది ఖగోళ శాస్త్రంలో ఉంది. కాన్స్టలేషన్స్ పేర్లు చూస్తే మనకి ఇది కనపడుతుంది. సో ఈ కాన్స్టలేషన్ లో 7 నక్షత్రాలు, అంటే చాలా నక్షత్రాలు ఉంటాయి కానీ విజిబుల్ గా ప్రకాశంగా మనకు కళ్ళకు కనిపించేవి 7 నక్షత్రాలు. ఆ 7 నక్షత్రాలు ఎలాంటి షేప్ లో ఉంటాయంటే ఈ కాన్స్టలేషన్, సో ఒక గిన్నె ఇట్లా వంచి ఉన్నటువంటి గిన్నె ఆకారంలో ఉంటుంది. ఒక పాత్ర ఇట్లా వంచితే ఎలా ఉంటుందో ఆ షేప్ లోకి ఉంటుంది ఈ యొక్క కాన్స్టలేషన్. అంటే ఇది ఒక సూచన. ఎప్పుడైతే ఈ సూచన మనకు ఆకాశంలో కనపడుతుందో అప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని ఉగ్రతతో కూడినటువంటి తెగుళ్ళన్నీ కూడా భూమి మీదకి రాబోతున్నాయి. ప్రత్యేకించి ఈ తెగుళ్ళు ఎవరి మీదకి రాబోతున్నాయి అంటే, అపవాది చేత, అంటే అంత్యక్రీస్తు చేత నొసటన గాని చేతి మీద గాని 666 ముద్ర వేయించు కొన్న వాళ్ళ మీదకి ఇవి రాబోతున్నాయని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక సూచన ఏం కనపడిందంటే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. సో స్ఫటికపు సముద్రము, ఇక్కడ కూడా అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది అంటున్నాడు. వంటిది అంటున్నాడు కానీ సముద్రము అనటం లేదు. అంటే ఇది కూడా సూచనే అన్నమాట. అంటే అక్కడ నిజంగా సముద్రము కాదు ఉన్నది, కానీ సముద్రము వంటిది కళ్ళకు కనపడింది. కళ్ళకు సముద్రం లాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి పోలిక కనపడినప్పుడు దాన్ని ఏమనుకున్నామంటే, ఈ సముద్రము అన్నది ప్రజలకు సూచనగా ఉంది, విస్తారమైన జన సమూహములకు సూచనగా ఉంది. అందుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏం చెప్పాడంటే, నిన్ను సముద్ర ఒడ్డున ఇసుక రేణువులంత విస్తారముగా ఆశీర్వదించదు అన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటే, వలె అలాంటి, లేదంటే వంటిది ఇట్లా ఉంచినప్పుడు నిజంగా నక్షత్రాల్లా కాదు, నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా అసఖ్యాకంగా ఉన్నాయో అలా ఆశీర్వదిస్తాను. నక్షత్రాలు నేను ఏ విధంగా పేరు పెట్టి పిలుస్తున్నాను ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పడం అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే సముద్రపు వంటిది ఒకటి కనపడింది, స్ఫటికపు సముద్రం, అది కూడా అగ్నితో కలపబడి ఉంది. ఇక్కడ అగ్ని ఏమో దేవుని ఉగ్రతకు సూచన, సముద్రం ఏమో జన సమూహములకు సూచన, అంటే ప్రపంచంలో మిగిలి ఉన్న జనాభాకు సూచన ఆ సమయానికి. సో ఆ సమయానికి మిగిలి ఉన్న జనాభా మీద ఏం కలపబడుతుంది అంటే అగ్ని కనపడుతుంది, అగ్ని కలపబడుతుంది. అగ్ని దేవుని ఉగ్రతకు సూచన. అంటే దేవుని ఉగ్రత ఈ 7 పాత్రల ద్వారా, 7 తెగుళ్ళ ద్వారా ఇక్కడ కురిపించబడుతుందని మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఈ 7 పాత్రల యొక్క తెగుళ్ళు స్టార్ట్ అయినప్పుడు. అయితే ఎవరైతే ప్రతిమకు, దాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రపు నొద్ద నిలిచుండుట చూచితిని. చూడండి, దేవుడు తన ప్రజలను నడిపించుకొని వస్తాడు. గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వీణలు పట్టుకొని, వాళ్ళందరూ కూడా మరి దేవుని వీణలు పట్టుకొని సముద్రపు నొద్ద నిలిచి ఉండట చూచిత్రి. మీరు సరే, దీని గురించి మళ్ళీ వస్తాను. ఇంకా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామము మహిమపరచ నీ వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఏం కీర్తన పాడుచున్నారు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా మనం గ్రహించాల్సిందంటే, మోషే కీర్తన పాడుచున్నారు, ఇంకొకటి ఏం పాడుచున్నారంటే గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. ఎవరు పాడుచున్నారు? ఎవరైతే నొసట ముద్ర వేయించుకొనని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మోషే కీర్తన పాడుతున్నారు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. మోషే కీర్తన పాడేది ఎవరు అంటే యూదులు. ఎందుకంటే వాళ్ళకి మోషే తెలుసు.
మోషే చెప్పిన ధర్మశాస్త్రం మీద నమ్మకం ఉంచిన వాళ్ళు యూదులు. మరి గొర్రెపిల్ల కీర్తన పాడేది ఎవరు అంటే క్రిస్టియన్స్, క్రైస్తవులు. యేసుక్రీస్తును నమ్మకించిన వాళ్ళు గొర్రెపిల్ల కీర్తన పాడతారు. కానీ ఇక్కడకున్నటువంటి మనుషులు ఏం పాడుతున్నారంటే, ఇద్దరు గూడా మోషే కీర్తన పాడుతున్నారు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. మోషే కీర్తన ధర్మశాస్త్రమునకు సాదృశ్యంగా ఉంటే, గొర్రెపిల్ల కీర్తన ప్రేమకు సాదృశ్యంగా ఉంటుంది. లవ్ ప్లస్ లా ఈ 2 కలిసినటువంటి కీర్తన పాడుతూ ఉన్నారు. ఎవరు పాడుతున్నారంటే నొసట ముద్రలు వేయించుకొనున్నటువంటి వాళ్ళు. నొసట ముద్రలు ఎవరు వేయించుకోరో ఇప్పుడు మనకు క్లియర్‌గా అర్థమైంది. అంటే ఆ టైంలో భూమి మీద మిగిలి ఉన్నటువంటి యూదులు గూడా వేయించుకోరు. అంటే వేయించుకొనని యూదులు గూడా ఉన్నారు. వేయించుకొనని దేవుని బిడ్డలు గూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎవరంటే యేసు రహస్య రాకడలో ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడనటువంటి వాళ్ళు, విడవబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ముద్రను వేయించుకోకుండా ఉన్నారు. అంటే వీళ్ళకి ఇది రెండవ అవకాశము. రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి క్రైస్తవులు గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన పాడుతున్నారు. అదేవిధంగా యూదులు కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని 1,44,000 మంది యూదులు పరిచర్య చేయగా, సువార్తను ప్రకటించగా, మిగతా అందరూ కూడా యేసయ్యని తెలుసుకొని, ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు మోషే కీర్తన పాడుతున్నారు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ఇప్పటికైతే వాళ్ళు యేసయ్యని ఇంకా తెలుసుకోలేదు. కానీ ఆయన రహస్య రాకడలో వచ్చినప్పుడు యూదులందరూ కూడా యేసయ్యని నమ్మడం మొదలుపెడతారు. ఎందుకంటే ఆయనే మెస్సయ్య అని అర్థమైపోయింది. ఆయన చెప్పిన సంగతులు కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా నెరవేర్చబడ్డాన్ని వారు కళ్ళారా చూస్తున్నారు. అంతేకాకుండా ఒకవైపు ఇద్దరు సాక్షులు వచ్చి ప్రకటిస్తారు. ఏలియా, మోషే వచ్చి ప్రకటిస్తారని మనం తెలుసుకున్నాము. మరొక వైపేమో ఈ 144,000 మంది, 1,44,000 మంది యూదులు అంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో నుండి వాళ్ళు కూడా యేసయ్యని తెలుసుకుని వాళ్ళు ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తారు అని తెలుసుకున్నాము. ఈ విధంగా ప్రకటించినప్పుడు మారు మనసు పొంది క్రీస్తు కొరకు అనేక శ్రమలను అనుభవించి తమ ప్రాణాలను కోల్పోవడానికి సిద్ధంగా ఉండి మరి రకరకాలుగా ఇబ్బందులు పడినటువంటి శేషించినటువంటి జనులే ఈ నొసట ముద్ర వేయించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నారు. సో వీళ్ళు 666 ముద్ర వేయించుకోలేదు, అంత్యక్రీస్తు ముద్ర వేయించుకోలేదు, వేయించుకోకుండా శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వీరేమయ్యారంటే జయించిన వారు అయ్యారు. జయించడం అంటే ఏంటండి అంటే ముద్ర వేయించుకోకపోవడమే జయించడం. ముద్ర వేయించుకొని నేను జయించాను అని అనటం కాదు. ముద్ర వేయించుకోకపోవటమే జయించడం. అందుకని జయించువానికి పాత ఇప్పుడు 7 సంఘాల గురించి తెలుసుకున్నప్పుడేమో జయించువానికి మరుగయ్యున్న మన్నానిత్తును, జయించువానని సింహాసనం మీద కూర్చొనబెట్టును అని చెప్పాడు. ఇప్పుడేమో సంఘం ఎర్ర అయిపోయింది. దెర్ ఈస్ నో చర్చ్ అట్ ఆల్ ఆన్ ది ఎర్త్. భూమి మీద సంఘం లేదు. ఎందుకంటే సంఘం ఎత్తబడిపోయింది అప్పటికే. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారంటే ఈయన ఏర్పరచుకున్నటువంటి 1,44,000 మంది ప్లస్ ఆ 1,44,000 మంది స్వార్థ ప్రకటించగా మార్పు చెందినటువంటి మిగతా అన్యజనులందరూ కూడా భూమి మీద విడవబడినటువంటి వారుగా ఉన్నారు. వారు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ శ్రమలను అనుభవిస్తూ నొసట ముద్ర వేయించుకోవడానికి తిరస్కరించి శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు జయించిన వారుగా ఎంచబడ్డారు. అయితే వీరు ఇంకా చంపేయబడబోతారు, వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళని హింసిస్తారు అని అనుకున్నప్పుడు గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే గొర్రెపిల్ల మరి తన సింహాసనం మీదకి వచ్చి సియోను కొండ మీదకి వచ్చి రాజ్యపాలన చేస్తూ వీరిని ఏం చేస్తుందంటే రక్షిస్తున్నది గొర్రెపిల్ల. కాబట్టి వీరందరూ ఏం కీర్తన పాడుతున్నారు? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. అసలు మోషే కీర్తన ఎలా ఉంది మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. మోషే కీర్తన ఎలా ఉంటది? మోషే కీర్తనలో ఏముంది? ఇంత స్పెసిఫిక్ గా మోషే కీర్తన అంటున్నారంటే మోషే కీర్తనకు ఇప్పుడు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ కి ఏదో సంబంధం ఉండాలి కదా అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మోషే కీర్తన ఏంటో చూద్దాము. ఒకసారి నిర్గమకాండము 15వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే మోషే కీర్తన మనం చూడొచ్చు. ఇక్కడ ఏముందంటే అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడారు. ఇంకొక కీర్తన కూడా ఉంది మోషేకి సంబంధించింది, ఆ ద్వితీయోపదేశ కాండంలో ఉంది. అయితే ఇందులో చాలా అద్భుతమైనటువంటి అంశాలు రాయబడినాయి. ఏంటంటే ఈ ముందు పైన అంతా చదువుతున్నారు కదా, యెహోవాను గురించి గానం చేయడం ఇదంతా చదువుకుంటూ వస్తా ఉంటే ఒకసారి 17వ వచనానికి వచ్చేసరికి నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. 13వ వచనంలోనే నీవు విమోచించిన ప్రజలను ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.
చూడండి, మోషే కీర్తనలో ఏముందంటే యెహోవా విమోచించు దేవుడని ఉంది. అంతకుముందు ఇశ్రాయేలీయులందరూ ఏం దాటొచ్చారు? సముద్రం దాటొచ్చారు. ఇక్కడ చూస్తేనేమో ప్రకటన గ్రంథంలో సముద్రం వంటిది కనపడింది. సరే, అది పక్కన పెట్టండి. ఈ ఇశ్రాయేలీయులు సముద్రం దాటి రాకముందు వీళ్ళు ఎక్కడున్నారంటే, వీళ్ళు కూడా శ్రమల్లోనే ఉన్నారు. వీళ్ళని అంత్యక్రీస్తు ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రజలను హింసిస్తాడో, అదే విధంగా ఫరో రాజు ఇశ్రాయేలీయులను హింసించాడు. రకరకాలుగా హింసించాడు. వాళ్ళతోటి వెట్టి చేయించాడు. మొన్న నేను పిరమిడ్స్ చూసాను ఈజిప్ట్‌లో. పిరమిడ్స్‌లో చూస్తే అది అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చాలా పెద్ద పెద్ద రాళ్ళు వాళ్ళు ఎత్తుగా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. మధ్యలో సిమెంట్ రాయలేదు, సున్నం రాయలేదు. ఏమి రాయకుండా కూడా వాటిని దొర్లకుండా అలా నిలబెట్టారు. పిరమిడ్స్ అదంతా కూడా ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తీయులు వాళ్ళతోటి చాలా పిరమిడ్లు కట్టించుకున్నారు. అంత వెట్టి చాకిరీ చేశారు ఇశ్రాయేలీయులు. అంటే వారి ప్రాణము విసికే అంతగా వాళ్ళు వెట్టి చాకిరీ చేశారు. ఇంత చాకిరీ చేసి, ఇంత హింసలు పొంది వాళ్ళేం చేశారంటే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే కృప చేత వారిని విమోచించాడు. ఇప్పుడు మోషే కీర్తన ఏంటంటే దేవుడు విమోచకుడు. వారిని విమోచించాడు. విమోచించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఆయన చేతులు స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయంలోనికి వారిని తీసుకువెళ్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆలయాన్ని అప్పటికే ఎవరు మూసేశారండి? శత్రువులు మూసేశారు. అందులోకి ఎవరు వెళ్ళకూడదని దాన్ని మూసేశారు. ఇప్పుడు పరిశుద్ధాలయం మూయబడి ఉంది. పరిశుద్ధాలయం తెరవాలంటే యుద్ధాలు జరిగిపోతాయి. పరిశుద్ధాలయంలో బలి ఆపివేయబడింది. పరిశుద్ధాలయంలో ఆరాధన నిలిపివేయబడింది. అక్కడికి ఎవరికీ ప్రవేశం లేదు. అతి పరిశుద్ధ స్థలము అన్యజనుల చేత తొక్కబడింది. అక్కడికి సందర్శకులుగా అనేక మంది వచ్చి దాన్ని తొక్కుతున్నారు. అతి పరిశుద్ధ స్థలం అని భావిస్తున్నటువంటి ప్రదేశాన్ని తొక్కుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులందరూ కూడా ఎప్పుడు మా మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు మందిరం తిరిగి నిర్మించబడుతుంది, ఎప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో మేము దేవునికి మా యొక్క ఆరాధనలను బలులను మేము సమర్పిస్తాము, ప్రధాన యాజకుడు ఎప్పుడు మరి ఇక్కడ ఆరాధనలు నిర్వహిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ విలపించే గోడ దగ్గర, ఏడ్పుల గోడ దగ్గర ఎప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా ఇప్పుడు వారందరి ఏడుపుకు సమాధానం దొరికింది. ఎందుకంటే గొర్రెపిల్ల కొండ మీద, సీయోను కొండ మీద నిల్చోవడం చూశారు. అంతేకాకుండా దేవుడు ఏం చేశాడంటే వారందరిని కూడా రక్షించుకొచ్చాడు. అందుకని మోషే కీర్తన పాడుతున్నారంటే ఈ గొర్రె పిల్లను మెస్సయ్యగా వాళ్ళందరూ కూడా గుర్తించగలుగుతున్నారు. అందుకే మోషే కీర్తన పాడుతున్నారు. మోషే దేవుడు విమోచించాడని పాడుతుంటే ఆ విమోచించిన దేవుడు నువ్వే అంటూ గొర్రె పిల్లను చూసి పాడుతున్నారు. ఇప్పటికి గాని వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడు తెరవబడ్డాయంటే ఇన్ని సంవత్సరాలకి వాళ్ళు అనుకున్నటువంటి అంటే చాలా రోజులు యేసయ్యని హింసించిన తర్వాత ఫైనల్ గా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి రహస్య రాకడలో వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడటం స్టార్ట్ అయింది. మందసం కనిపించకుండా పోయింది. అయినప్పటికీ సరే యేసుక్రీస్తు ప్రభుల వారు తానే దైవ బలిగా ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన యొక్క బలిగా అది ముగిసిపోయింది. ఇప్పుడు బలులు స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే బలి ముగిసింది. ఇప్పుడు ఏం స్టార్ట్ అవ్వాలంటే ఆరాధన మొదలవ్వాలి. అందుకని వారిని తన మహామందిరంలోనికి ఆయన తోడుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో నీవు విమోచించినటువంటి నీ ప్రజలను, ఇంకా ఇందులో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అద్భుతమైనటువంటి అంశాలను ఈ 15వ అధ్యాయంలో దేవుడు వారు ఒకసారి 10వ వచనం చదువుతుంది. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. సీసము వలె మునిగిరి. ఏ విధంగా సీసము నీళ్లలో మునిగిపోద్దో వారందరూ మునిగిపోతారు. అంటే దేవుని ఉగ్రత ఐగుప్తీయుల మీదకి దిగి వచ్చిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాడుతూ ఉన్నారు. సో సేమ్ ఐగుప్తీయులకి ఏం జరిగిందో మనం అర్థం చేసుకుంటే ఈ కొత్త నిబంధన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో జరగబోయే దాన్ని కూడా మనము అధ్యయనం చేసుకోగలుగుతాము అని మనం అర్థం చేసుకోవాలి. సో మోషే కీర్తన పాడారు, గొర్రెపిల్ల కీర్తన పాడారు. ఇంకా అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అప్పటి వరకు మూయబడింది ఈ ఆలయం. కానీ ఇప్పుడు పరలోకమందు ఏమైందంటే ఆ మందిరము తెరవబడింది. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారి ఆలయంలో నుండి వెలుపనికి వచ్చిరి. ఈ బంగారు దట్టీలు రొమ్ములకు కట్టుకున్నటువంటి ఆ 7 దూతలు యాజకులకు సూచనగా ఉంది. ఇక్కడ దేవదూతలు కారు కానీ వీరు యాజకులకు సూచనగా ఉంది. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకునేది దేవుడు అహరోనికి వస్త్రధారణ నియమించినప్పుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. రాతిని ధరించుకోవటం అంటే ఊరిము తిమ్మమును ధరించుకుంటారు వాళ్ళు. అదే విధంగా ఈ దట్టీలు కట్టుకుంటారు. ఇది యాజకుని యొక్క డ్రెస్. అంటే తిరిగి యాజకత్వం అంటే తిరిగి మందిరము తెరవబడుతుంది, యాజకత్వం ప్రారంభం అవుతుంది. అంటే
పునర్నిర్మాణం జరుగుతుంది, యెరూషలేము యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇదంతా చూడొచ్చు. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. సో దేవుడు ఎప్పుడు చివరిసారిగా తన మహిమతోటి ఒక మందిరంలోనికి వచ్చాడో మీకు తెలుసా అండి? మీకు గుర్తుందా అండి? దేవుడు ఎప్పుడు వచ్చాడంటే సొలొమోను దేవాలయం కట్టినప్పుడు వచ్చాడు. అందుకని ఆయన ఏం చెప్పి ఆయన మహిమను ఎవరు జనులందరూ కూడా చూడలేకపోయారు. మనం పాట పాడుకుంటాం కదా, సొలొమోను దేవాలయంలో ఆత్మవర్షము కుమ్మరింపగా ఇశ్రాయేలీలందరూ ఆ మహిమను చూడలేకపోయిరి అని మనం అంటాం. సో దేవుడు దిగి వచ్చినటువంటి సంఘటన దగ్గర క్రీస్తు పూర్వము 900 సంవత్సరాల సమయంలో జరిగితే, మళ్ళీ ఇప్పుడు 2000 ఇప్పుడు 2 సంవత్సరాలు వెనకాల 900, ఇప్పుడు ఇదంతా జరిగేసరికి ఇంకెంత తెలియదు కానీ దగ్గర 3000 సంవత్సరాల తర్వాత మరలా దేవుని యొక్క మహిమతోటి దేవుడు భూమి మీద మందిరంలోనికి దిగి రావడాన్ని మనం చూడబోతున్నాము. ఆయన దిగి వచ్చినప్పుడు ఆ మహిమను ఎవ్వరు తట్టుకోలేరు. అక్కడ అంతా కూడా ఆ ప్రభావాన్ని ఎవ్వరు కూడా, ఆయన అప్పటికి కూడా తన మహిమను తగ్గించుకొని ఆయన వస్తాడు. ఎందుకంటే భూమి ఆయన్ని తాళలేదు కాబట్టి. అయినప్పటికీ కూడా ఆ 7 తెగుళ్ళు సమాప్తమయ్యే వరకు ఆలయం ముందు ఎవ్వడును ప్రవేశింపజాలకపోయెను. ఎందుకంటే ఆ 7 తెగుళ్ళు సమాప్తమయ్యే వరకు దేవుడు మందిరంలోనే ఉంటాడు. ఆ మందిరంలో ఉన్నంతసేపు మందిరంలోనికి ఎవ్వరు వెళ్ళలేరు. కాబట్టి ఇదంతా కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఇది పర్టికులర్ గా ఒక సంఘటన జరుగుతుందని కానీ, ఇది ఇప్పుడు జరుగుతుందని కానీ మనకు తెలియజేసే అధ్యాయం కాదు. కానీ ఇక్కడ దేవుడు తన యొక్క టెంపుల్ రీఓపెనింగ్ గురించి, మరలా గుడారంలోనికి అంటే దేవుని మందిరంలోనికి దేవుని యొక్క ప్రజలు వెళ్ళటం గురించి కూడా వ్రాయబడినటువంటి అధ్యాయం. అంటే జరగబోతుంది ఏదో ఓవరాల్ గా వ్రాసినటువంటి అధ్యాయం కాబట్టి ఇందులో పర్టికులర్ ఇన్సిడెంట్ ని మనము స్పెసిఫిక్ గా ధ్యానం చేయడానికి కుదరదు. మనము 16వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనకి దీనికి సంబంధించినటువంటి లింక్ మనకు దొరుకుతుంది. కాబట్టి 16వ అధ్యాయ ధ్యానం చేసుకునేటప్పుడు మనకి ఇంకా చాలా విషయాలు అర్థం అవుతాయి. కాబట్టి దేవుడు ఇప్పటికైతే ఈ వాక్యంతో మనతో మాట్లాడాడు. సో దేవుడు సీనాయి కొండ మీద ఆయన దిగి వచ్చినప్పుడు చాలా మంది ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కొండ మీద ఆ అగ్ని కుమ్మరించబడినప్పుడు ఏమైందంటే అక్కడ నల్లగా కమిరిపోయింది. ఆ కొండ పై భాగం కూడా కమిరిపోయి ఉంటుంది, బ్లాక్ గా ఉంటుందని ఇప్పటికి కూడా కొన్ని ఫొటోస్ లో మనం చూస్తూ ఉంటాము. ఆ ప్రాంతానికి వేరే దేశం నుంచి వెళ్ళాలి, సౌదీ అరేబియా నుంచి వెళ్ళాలి. సో అక్కడికి మేము వెళ్ళడం కుదరలేదు, కానీ మేము వేరొక దిక్కు నుండి సీనాయి కొండను మేము చూడటం జరిగింది. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు దేవుని మహిమ భూమి మీదకి దిగి రావడం అనే ఆ అనుభూతి ఉంటుంది చూసారా. దేవుడు భూమి మీద దిగి రావడం, దేవుడి మహిమ, దేవుడి వెలుగు, దేవుడి అగ్ని భూమి మీద కురిపించబడటం అనేది మనుషులంగా మనం చూడగలిగేటటువంటి విషయం అయితే కాదు. దేవుడిని మనం చూడలేము, దేవుడి ప్రకాశాన్ని మనం తట్టుకోలేము. అయితే మోషే దేవుడి ముఖాన్ని చూడలేకపోయినా దేవుడి వీపు భాగాన్ని చూశాడు, ఆయన మహిమను చూశాడు. దానికి కారణం ఏంటంటే మోషే నిలబడి ఉన్నటువంటి బండ. మోషే నిలబడి ఉన్న బండ ఎవరో కాదు, క్రీస్తే. ఆ క్రీస్తు ఉన్నప్పుడు మనం దేవుడిని చూడగలుగుతాం. క్రీస్తు ద్వారానే దేవుడిని చూడగలుగుతాం. ఆ క్రీస్తు గొర్రెపిల్లగా పరిపాలన చేయబోతున్నాడు. ఆ క్రీస్తు దేవుడిగా తిరిగి రాకపోతున్నాడు. ఆ క్రీస్తు దేవుడిగా వచ్చినప్పుడు తన మహిమను తాళగలిగినటువంటి వాడెవడు? ఆ మహిమను తట్టుకోగలిగిన వారెవరు? ఆ మహిమను ఎవరు తట్టుకోగలరంటే ఆ క్రీస్తును రక్షకునిగా హృదయంలోనికి స్వీకరించిన వాడే ఆ మహిమను తట్టుకోగలుగుతారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆ మందిరంలోనికి కేవలం నొసట ముద్రలు లేనటువంటి వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు. నొసట ముద్ర ఉన్న వాళ్ళందరూ కూడా వారు అంతమైపోతారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే క్రీస్తు దిగి వచ్చినప్పుడు, గొర్రెపిల్లగా దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఎవరెవరు వస్తారంటే, ఎవరైతే రహస్య రాకడలో లేపబడ్డారు, ఎవరి సమాధులు అయితే తెరవబడి ఆయనతో కూడా చేర్చబడ్డారు, వారందరూ కూడా గొప్ప సైన్య సమూహముగా గొర్రెపిల్లతో కూడా వచ్చి ఆయనతో కూడా 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. కాబట్టి ఆ విషయాలు మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ ఉన్నాము. దేవుడు ఈ మాటలను దీవించి మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ, అదే విధంగా ఈ మర్మాలను మన హృదయంలో నిలుపుతూ స్థిరపరుస్తూ దీవించాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని మరి మనతో కొద్దిసేపు ఎంతో చక్కగా ముచ్చటించిన ముచ్చటను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్కులను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ,
మరి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయాన్ని 7 తెగుళ్లను గురించి 7 తెగుళ్ళు మరి ఆ గిన్నె మరి భూమి మీద పోయబడుతూ ఉండినప్పుడు అది ఎవరిపై పోయబడుతుంది, మరి ఆ యొక్క ముద్రలు వేయబడనటువంటి వారి మీద పోయబడుతుందని ఆశ్చర్యకరమైన యొక్క సూచన ఆయన చూస్తూ ప్రకటన 12వ అధ్యాయం 15వ అధ్యాయాన్ని పోల్చి మరి ఆస్ట్రాలజీ ఈ విషయాన్ని మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేశారు. కాబట్టి మరి ఈ యొక్క 666వ ముద్ర వేసుకున్న వారికి మరి వచ్చేటటువంటి శ్రమలు, మరి ఆయనను మరి ఆ యొక్క గొర్రెపిల్ల కీర్తన ఎవరు పాడారు, మరి మరి మోషే కీర్తన ఎవరు పాడారు, ఇవన్నీ కూడా ఎంతో మరి క్షుణ్ణంగా మరి చేయటం జరిగింది. 1,40,000 మంది రక్షింపబడిన మరి వారు పాడినటువంటి పాట, శేషించినటువంటి వారు మరి జయము మరి అందులో ఉన్నటువంటి జనులు మరి జయాన్ని అనుభవించి పొంది పాడినటువంటి పాట. ఆనాడు మరి గొర్రెపిల్ల సియోను కొండ మీద మరి ఆ నిల్చున్నటువంటి ఆ గొర్రెపిల్ల మరి ఎన్నో రకాల విషయాలను ఈ రోజు మనం తెలుసుకోగలిగాము. కాబట్టి ఆ విషయాలను బట్టి మరి ఆ బండ ఆఖరికి మరి మోషే మరి ఆయన యొక్క మహిమను చూడలేకపోయాడు. మరి సొలొమోను దేవాలయములో మేఘములు రాగా యాజకులు తన తేజ మహిమను చూడలేకపోయిరి. మరి నిజమే, మరి అటువంటి మహిమను మరి మోషే గారు చూడకపోయినా ఆ బండ చాటున ఉండి చూడమని చెప్పినప్పుడు మరి ఆయన యొక్క వీపును చూడటం జరిగింది. మరి ఆ బండ క్రీస్తు మరి మన కొరకు ఈ లోకములోనికి వచ్చి మరి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఆయన ద్వారానే మనము పరలోకము చేరగలుగుతాం, నిత్య రాజ్యంలోకి చేరగలుగుతాం అనేటటువంటి విషయాలను కూడా ఎన్నో చక్కగా మనం తెలుసుకోగలిగాము. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇంకా చాలా విషయాలు ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా మరి ఉన్నాయి. ఆయన ఈరోజు మరి కవిత కూడా దీన్ని రికార్డ్ చేసి ఉంటుంది. మళ్ళీ మనం ఇవన్నీ ఎక్కువగా చెప్పుకోలేం, కానీ మళ్ళీ వింటూ ఉంటే వీటిని గురించి మనకు అర్థమవుతా ఉంది. మరి 14, 15 అధ్యాయం